హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో ఉన్నటువంటి బళ్ళారి కోట దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ కోట గురించి మనము ఈరోజు మొత్తం అయితే తెలుసుకుందాం రండి. ఈ బళ్ళారి కోట దాదాపు 300 సంవత్సరాల పైన చరిత్ర కలిగి ఉంది ఫ్రెండ్స్. సో ఈ కోట వచ్చేసి విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోటను అయితే నిర్మించడం జరిగింది. సో అలాంటి కోట గురించి ఈరోజు మొత్తం అయితే మనం తెలుసుకుందాము రండి. ఈ కోట పైకి వెళ్ళాలంటే ముందుగా మనం అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో టికెట్ అయితే తీసుకుందాము, రండి వెళ్దాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 30 మీటర్స్ ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో రండి వెళ్దాము. ఇదే టెంపుల్. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ టెంపుల్ ఆపోజిట్ లోనే ధ్వజస్తంభం కూడా ఉంది. ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. రెండు లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఎలాంటి పూజలు అయితే నిర్వహించడం లేదు. సో లోపల వచ్చేసి బసవన్ అయితే ఉన్నారు. సో ఇది టెంపుల్ వచ్చేసి బసవన టెంపుల్ అన్నమాట. సో మనము ఇప్పుడు కోటపైకి అయితే వెళ్దాం రండి. అలాగే కోట చరిత్ర గురించి మరియు కోటపై ఉన్న గ్రానైట్ శిలలు, అద్భుతమైన ప్రహరీ గోడలు, అప్పటి కాలంలో నీటిని నిల్వించుకున్న ట్యాంకులు మరియు ఆయుధగారాలు, ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి పైన కొండ మీద. అవన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. మనము మొదటి ప్రహరీ గోడ దగ్గరకు అయితే రావడం జరిగింది. సో ఈ కోటపైకి వెళ్ళాలంటే ఇలాంటి ప్రహరీ గోడలు ఇంకా 2 అయితే దాటి వెళ్ళాల్సి ఉంటుంది పైకి. సో ప్రతి ప్రహరీ గోడ దగ్గర మనకు ఒక మండపంలో అయితే నిర్మించడం జరిగింది. ఆ మండపంలో అప్పటి కాలంలో కాపులా సైనికులు ఉండేవారంట. అలాగే అక్కడ ద్వారం ఉంది కదా, ఆ ద్వారాన్ని కూడా అటువైపు ఇటువైపు కూడా సైనికులు అయితే ఉంచేవారంట అప్పట్లోన. ఈ కోటలో దిగువ కోట మరియు ఎగువ కోట అని 2 కోటలతో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. సో దిగువ కోట వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పెద్ద భూస్వామి అయినటువంటి హనుమప్ప నాయక నిర్మించారన్నమాట. అలాగే ఎగువ కోటను వచ్చేసి టిప్పు సుల్తాన్ నిర్మించడం జరిగింది. సో అప్పటి నుంచి దీన్ని టిప్పు సుల్తాన్ కోట అని పిలవడం జరుగుతుంది. మనం వచ్చేసి ప్రస్తుతం దిగువ కోటలో ఉన్నాము. సో ఎగువ కోట వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అది కూడా. సో ఈ కోట చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. ఈ కోట విజయనగర సామ్రాజ్యం కంటే ముందుగానే చాలా రాజవంశాలు అయితే పాలించడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు శాతవాహనులు, మౌర్యులు, చాళుక్యులు, కదంబులు, హొయసలలు, అలాగే ఇతర రాజవంశాలు కూడా పాలించడం జరిగింది. దాని తర్వాత విజయనగర సామ్రాజ్యంలో పెద్ద భూస్వామి అయిన హనుమప్ప నాయక పరిపాలించడం జరిగింది. దాని తర్వాత 1769వ సంవత్సరంలో హైదర్ అలీ హనుమప్ప నాయక నుంచి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. హైదర్ అలీ కుమారుడే ఈ టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాను ఫ్రెంచ్ ఇంజనీర్ సహాయంతో ఈ కోటను మరింతగా అభివృద్ధి చేయించాడు. ఈ కోట పూర్తయిన తర్వాత టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ ఈ కోట నిర్మాణంలో ఏదో లోపం ఉందని గ్రహించి విపరీతమైన కోపంతో ఆ ఫ్రెంచ్ ఇంజనీర్ ని ఉరిదీయించాడు. ఇదన్నమాట ఈ కోట యొక్క చరిత్ర. సో ప్రస్తుతం వచ్చేసి ఈ కోట వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో అయితే ఉంది. చాలా మలుపులు తిరిగిన స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. సో కోటపైకి వెళ్ళాలంటే దాదాపుగా 400 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడక్కడ మలుపులు, అలాగే కొండ గుహల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కేటప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్ళండి. సో తాగడానికి ఎక్కడ కానీ మనకి వాటర్ అయితే అందుబాటులో ఉండవు. సో మనము ఇప్పుడు 2వ ప్రహరీ గోడ దగ్గరగా అయితే రావడం జరిగింది. ఈ ప్రహరీ గోడ వచ్చేసి చాలా ఎత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ గోడ పైన చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉన్నాయి. ఈ రంధ్రాలు ఎందుకు ఉన్నాయి అనేది నేను తర్వాత మాట్లాడుకుందాం. ఎంత పోయి డిలీట్ అయిపోయింది.
రమ్మరే తీద్రది. లోపలికైతే వెళ్దాం రండి. అప్పట్లో ద్వారానికి పెద్ద పెద్ద ఐరన్ తలుపులతో ఉండేవన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ తలుపులకు సంబంధించిన ఉక్క అన్నమాట ఇది. సో లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ సైనికులు కాపలాగా ఉండేవారు. అలాగే ఈ ద్వారానికి ఇరువైపులా అండర్ గ్రౌండ్స్ రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పట్లో సైనికులు ఆయుధాలన్నీ ఇక్కడ ఉంచేవారంట. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అలాగే అటువైపు కూడా ఒక అండర్ గ్రౌండ్ అయితే ఉంది, చూద్దాం రండి. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది. సో పైకైతే వెళ్దాం రండి. ఇందాక మనం అటువైపు వెళ్ళాము. ఇక్కడ ద్వారం పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రహరీ గోడ పైన చిన్న చిన్న రంధ్రాలతో ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో సైనికులు ఆ గోడ చుట్టూ ఉండేవారు అన్నమాట. అప్పట్లోన ఆ రంధ్రాల నుంచి శత్రు దేశాల నుంచి ఎవరైనా వస్తే లోపలికి చొరపడుకోకుండా ఇక్కడ నుంచి గమనించేవారు. ఇక్కడ పైన ఒక రంధ్రము, అలాగే కింద ఒక రంధ్రం అయితే ఉంది ఇక్కడ, గమనించండి బాగా. అంటే పైన రంధ్రము గమనించి కింద రంధ్రం నుంచి అటాక్ చేసేవారు అన్నమాట అప్పట్లోన. సో ఇది అప్పట్లో దేవాలయము. అక్కడ చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ. అలాగే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగువ కోట. దీనిని నిర్మించింది హైదర్ అలీ. ఈ కోటలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడడానికి కూడా మనకి టైం అయితే సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది లోపల. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు చూస్తున్నారు కదా, ఎంత మొత్తం అంతా ప్రహరీ గోడ అన్నమాట. అప్పటి కాలంలో మన రాజులు నిర్మించిన భవనాలు గాని, దేవాలయాలు గాని రాయితో నిర్మించడం వల్లనే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన విజయనగర సామ్రాజ్యం హంపి బళ్ళారి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా మంది టూరిస్టులు దేశ విదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అప్పటి కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎంత వైభవంగా ఉండేదో మన అందరికీ తెలిసిందే. అంత వైభవంగా ఉన్న సామ్రాజ్యం ముస్లింస్ దండయాత్ర వల్ల ధ్వంసం జరిగింది. కానీ అప్పటి కాలంలో నిర్మించిన కోటలు అలాగే దేవాలయాలు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉండిపోయాయి. ఈ కోటను చూడడానికి చాలా మంది సండే రోజున, మరి ముఖ్యంగా ఆగస్ట్ 15 అలాగే జనవరి 26 రోజున ఈ కోట చూడడానికి కొన్ని వేల సంఖ్యలతో వస్తుంటారు. రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఆపోజిట్ లోనే అప్పటి కాలంలో సైనికులకు భోజనాలు చేసేవారంటే ఇక్కడ. ఈ భోజనశాల చాలా పెద్దగా నిర్మించడం జరిగింది. మొత్తం అంతా రాయితో నిర్మించారు. అలాగే ఇక్కడ వాళ్ళ నిత్యావసరాలకు కావాల్సిన సరుకులు కానీ, అలాగే ఇక్కడ భోజనాలు కూడా తయారు చేసేవారంట. పక్కలోనే 2 రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. 2 లోపలికి అయితే వెళ్దాము. సో ఈ రూమ్లోనే అప్పట్లోనే వంటలు తయారు చేసేవారు. అలాగే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇక్కడ భద్రపరుచుకున్న వాళ్ళు.
పైన వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రెండు అటుపక్క కూడా ఇంకొక రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అటుపక్క కూడా చూద్దాం వెళ్ళేసి. సేమ్ ఇలాగే ఉంటుంది ఇటుపక్క కూడా. సో ఈ రూమ్ కూడా సేమ్ ఆ రూమ్ ఎలాగ ఉందో ఈ రూమ్ కూడా అలాగ ఉంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నది అప్పటి కాలంలో నీటిని నిల్వ ఉంచకుండా నీటి ట్యాంకులు ఫ్రెండ్స్ ఇవి. సో ఈ నీళ్ళు వచ్చేసి వర్షాకాలంలో వృధా కాకుండా వాళ్ళని ఈ విధంగా అయితే భద్రపరుచుకొని వాళ్ళ అవసరాలకు వినియోగించుకునేవారు. సో ఈ నీళ్ళ ట్యాంకులు వచ్చేసి మనకు ఎక్కడా కానీ దిగువ కోటలో కనిపించవు, ఓన్లీ ఎగువ కోటలో మాత్రం మనకి కనిపిస్తాయి ఇక్కడ. సో ఇలాంటి ట్యాంకులు వచ్చేసి దాదాపుగా 7 అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ నీటి ట్యాంకులు వచ్చేసి అన్ని ఒకే దగ్గర ఉండవు అన్నమాట. ఎక్కడైతే మనకి వాటర్ ఫ్లో ఉండేసి డౌన్లో ఉంటాయో అక్కడ మాత్రమే నిర్మించడం జరిగింది ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజుగారు రాణిగారు ఉండే బంగ్లా మాట. ఆ బంగ్లా వచ్చేసి పైన ఉంటుంది. సో కింద వచ్చేసి సైనికులు అయితే ఇక్కడ విశ్రాంతి అయితే తీసుకునేవారు అన్నమాట. ఒకసారి కింద రూమ్స్ అయితే చూద్దాము. సో రూమ్స్ అయితే చాలా చిన్నగా నిర్మించారు అప్పట్లోన. అంటే సైనికులు ఓన్లీ కాపులుగా ఉండేవారు, విశ్రాంతి తీసుకునే వాళ్ళు కాదనుకుంటా. దీంట్లోన చిన్నగా ఉన్నాయి అన్ని రూమ్స్ కూడా. సో పక్కన కూడా అలాగ ఉంది. సో ఇవన్నీ అలాగ ఉన్నాయి, చిన్న రూమ్స్ అన్ని టోటల్. ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం రండి. సో రాజుగారు రాణిగారు ఉంటే బంగ్లా మాట ఇది. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి గ్రానైట్స్ నిర్మించడం జరిగింది. లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి ఎంటర్ అవుతారు, మొత్తం రూమ్ అంతా ఫుల్ లైటింగ్స్ అయితే ఉంది ఇక్కడ. మోస్ట్లీ ఈ లైటింగ్ వచ్చేసి ఆ వెంటిలేషన్ వల్లే రావడం జరిగింది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్స్ కూడా చాలా బాగుంది బంగ్లా కూడా అది. అలాగే డే పూట అయితే మనకి ఈ లైటింగ్ వల్ల రూమ్ అంతా లైటింగ్ వస్తుంది. నైట్ వచ్చేసి కింద చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నిప్పు అంటించేవాళ్ళు. సో ఆ నిప్పు వల్ల మనకి ఈ రూమ్ అంతా కూడా లైటింగ్ అయితే వచ్చేది. ఒకసారి బంగ్లా ఎలా ఉందో చూద్దాం రండి. ఈ బంగ్లాలో మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎటు చూసినా మనకి వెంటిలేషన్సే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ మొత్తం అన్ని వెంటిలేషన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి మరొక నీటి ట్యాంకు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలాంటివి వచ్చేసి మనకి దాదాపుగా 7 ఉంటాయని. అలాగే ఈ ప్రాంతం వచ్చేసి కొండ ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఒక లోయ కూడా ఉంది చూడండి, అందువల్లనే ఇక్కడ కంచు కూడా వేయడం జరిగింది. అటువైపు వెళ్దాం రండి. ఇటువైపు వచ్చామంటే దాదాపుగా ఇక్కడ 3 ట్యాంకులు ఒక్కో దగ్గర కనిపిస్తాయి మనకు. సో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి తామర పూలతో ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తామర పూల ఒక చెట్లు అన్నమాట ఇవన్నీ. ఇది మరొకటి అన్నమాట, ఇందులో కూడా తామర పూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడక్కడైతే చిన్న రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అప్పట్లోన ఆ రూమ్స్లో సైనికులతో ఉండేవారంట. సో ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి సో ఎండాకాలంలో టెంపరేచర్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో అందువల్లనే ఈ సైనికులకు ఆ రూమ్స్ అయితే నిర్మించడం జరిగింది. అక్కడ 2 దేవాలయాలు అయితే ఉన్నాయి, చూద్దాం రండి. ఈ దేవాలయాలు పూర్తిగా ధ్వంసమైతే అయ్యాయి ఇక్కడ. లోపల ఎలా ఉందో చూద్దాం.
సో లోపల వచ్చేసి భవానీ అమ్మవారు అనుకుంటా టెంపుల్ ఇది. అలాగే అటువైపు కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, చూద్దాం రండి. సో ఈ టెంపుల్ వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ అనుకుంటాను. ఇక్కడ విగ్రహం అయితే ఏమీ లేదు ఇక్కడ. చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో వర్షాకాలంలోన కొండపై నుంచి కిందకి వచ్చిన వాటర్ని మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగానే ఈ కొండ చుట్టూరు కూడా వాటర్ని స్టోరేజ్ చేసేవారంట అప్పట్లోన. ఈ విధంగా నిల్వించుకున్న నీళ్ళలో అప్పట్లోన మొసళ్ళను పెంచేవారు. సో ఎందుకంటే శత్రు రాజ్యాల నుంచి కాపాడుకోవడానికి ఈ విధంగా చేసేవారంట అప్పట్లోన.